అన్ని వర్గాల ప్రజలకు ఈ బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శ్రీ పరాభవనం సంవత్సరం సందర్భంగా దుష్ట శక్తులకు పరాభవం కలగాలన్నారు భట్టి. రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లిందన్నారు మంత్రి వివేక్. ఆ అప్పులకు 2 ఏళ్లలో 3 లక్షల కోట్ల వరకు మిత్తిలో చెల్లించామన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంతంగానే ఉన్నా అన్ని పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి వివేక్. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఉగాది నూతన సంవత్సర ఏర్పాట్లు అట్లాగే పంచాంగ శ్రవణం ఇక్కడ గొప్పగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరాభవ నామ సంవత్సరం సందర్భంగా దుష్టశక్తులన్నిటికీ పరాభవం జరగాలని, రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయాలు సాధించాలని, రాష్ట్ర ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అన్ని కుటుంబాలు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో దిగ్విజయంగా ఎదగాలని, ఈ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడి స్థాయిలో అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పండుగ సందర్భంగా ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్వర్ గౌడ్ గారు ఈరోజు గాంధీ భవన్లో ఉత్సవంగా ఉగాది పండుగ పూజలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భమున నిన్న గవర్నర్ అడ్రస్లో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. దీనివలన సుమారు కోటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది తెలంగాణ రైజింగ్లో. రేపు మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక రెవల్యూషనరీ బడ్జెట్, దీనిలో అందరి కులాలకు అడ్జస్ట్మెంట్ చేస్తూ బీద ప్రజలకు కాపాడుతూ గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని అమలు చేస్తూ మన ఉప ముఖ్యమంత్రి గారు నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో ఎక్కువ ఇంట్రెస్ట్ కాస్ట్తోని తక్కువ రీపేమెంట్ టైంతోని ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అప్పులు ఎట్లా 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అప్పులు ఇంకా మిత్తి ఈ 2 సంవత్సరాలలో మన ఉప ముఖ్యమంత్రి గారు బ్యాంక్స్కి కట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో కూడా సన్న బియ్యం ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లులు కట్టడము, రుణమాఫీ చేయడము, ఇప్పుడు రైతులు భరోసా ఇస్తున్నారు. అంటే ప్రభుత్వము ప్రజల పాలన చేయాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఇవన్నీ కార్యాచరణ తీసుకుంటున్నారు. 10 సంవత్సరాలు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, కానీ ఈ ప్రభుత్వం రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఏదైతే చాలామంది ఎదురు చూస్తున్నారో ప్రజలు మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు మేలు కావాలని ఏదైతే ఆలోచిస్తున్నారో అన్ని స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.